మీరు లోన్ తీసుకున్నప్పుడు ఈఎంఐ ఎప్పుడు ఒకేలా ఉంటుందా లేక ప్రతి కొన్ని నెలలకు మారుతుందా? ఈ ఒక్క నిర్ణయం మీ జీవితంలో 10-20 సంవత్సరాల ఫైనాన్షియల్ స్ట్రెస్ ని నిర్ణయిస్తుంది. లోన్ తీసుకునేటప్పుడు మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన 2 పదాలు: ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్, ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. వీటి మధ్య తేడా అర్థం కాకపోతే మీరు తెలియకుండానే ఎక్కువ డబ్బు కట్టే ప్రమాదం ఉంది. మొదట ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏమిటి? ఫిక్స్డ్ రేట్ అంటే మీరు లోన్ తీసుకున్నప్పుడు ఎంత వడ్డీ రేట్ ఉందో అదే రేటు లోన్ పూర్తయ్యే వరకు ఉంటుంది. ఉదాహరణకి మీరు 90% తో లోన్ తీసుకుంటే 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా అదే 9%. ఇప్పుడు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్. ఫ్లోటింగ్ అంటే వడ్డీ రేటు మార్కెట్ మీద ఆధారపడి పెరుగుతుండడం లేదా తగ్గుతుండడం. ఆర్బీఐ రిపో రేట్ పెరిగితే మీ లోన్ వడ్డీ కూడా పెరుగుతుంది. ఫిక్స్డ్ రేట్ అంటే వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. ఫ్లోటింగ్ రేట్ లో అది మార్కెట్ తో పాటు మారుతుంది. ఏది మీకు ఉత్తమమో ఎంచుకోండి. మొదటగా ఫ్లోటింగ్ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది, కానీ 2 సంవత్సరాల తర్వాత వడ్డీ 10% అయితే మీ ఈఎంఐ పెరుగుతుంది. ఫిక్స్డ్ లో అయితే మొదటి రోజు ఎంత ఏఎంఐ ఉంటుందో చివరి రోజు కూడా అదే. ఫ్లోటింగ్ ఎప్పుడు ఎంచుకోవాలి అంటే లాంగ్ టర్మ్ లోన్ ఈఎంఐ మారినా ఓకే అనుకుంటే, మార్కెట్ తగ్గే అవకాశం ఉంటే. లోన్ అంటే కేవలం తక్కువ వడ్డీ కాదు, రేపు ఈఎంఐ పెరిగినా నా జీవితం ఇబ్బంది పడదా అని కూడా ఆలోచించాలి. సరైన ఎంపిక అంటే మీ జీవితానికి సరిపోయేదే. మీకు ఫిక్స్డ్ బెటరా లేక ఫ్లోటింగ్ బెటరా? మీ ప్రొఫైల్ కి ఏది సరిపోతుందో ఉచితంగా తెలుసుకోవాలంటే ఇప్పుడే జాస్పర్ లోన్స్ ని సంప్రదించండి.